గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ప్రాముఖ్యంగా అత్యంత వెనుకబడిన మన విజయనగరం జిల్లాలో గత 4-5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క పరిశ్రమ మూతపడడంతో ఈ రోజుకి ప్రధానమైన 15 పరిశ్రమలు మూతపడి 10,000 మంది కార్మికులకు ఉపాధి పోయింది. ఈరోజు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరిపించండి, ఉపాధి పోయి రోడ్డున పడిన కార్మికుల్ని ఆదుకోండి, ఉపాధి కల్పించండి అనే ఒక ప్రధానమైన డిమాండ్తో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రజాప్రతినిధులకి కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇచ్చాం. అభివృద్ధి సమావేశంలో చర్చించమని అడిగాం. ప్రధానంగా విజయనగరం జిల్లాలో పేరున్న గరివిడి ఫ్యాక్టరీ మూసేశారు, ఎస్కోట్లో జిందాల్ మూసేశారు, చిన్నాపురం దగ్గర ఏఎస్ జూట్ మిల్ మూసేశారు, గజపతి నగరం దగ్గర మరిపిల్లిలో వాలం జీడి పరిశ్రమ మూసేశారు, బొబ్బులి గ్రోత్ సెంటర్లో 4 పెరియలైజ్ పరిశ్రమలు మూసేశారు, అలాగే షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. మొత్తం పరిశ్రమలు మూత, ఉపాధి కోత. అలాగే గర్భంలో ఆంధ్ర పెరియలైజ్ మూసేశారు. వీటితో పాటుగా గరివిడి ప్రాంతంలో ప్రధానమైన మైనింగ్ రంగంలో దేవాడ సదానందపురం మైన్స్ లీజు రేపు సెప్టెంబర్ 14తో లీజు కంప్లీట్ అవడంతో 1000 మంది కార్మికులకు ఉపాధి పోతుంది. అది లీజు రెన్యువల్ చేయాలని చెప్పి అడుగుతున్నాం, లేకపోతే 1000 మంది రోడ్డున పడతారు. వీటితో పాటుగా ఎస్కోట్లో 10 క్వారీలు మూసేశారు, అక్కడ 800 మంది రోడ్డున పడ్డారు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించండి, వలసలను ఆపండి మహాప్రభు అని చెప్పి ఈరోజు అధికారులను అడిగాం. ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనిత మేడం గారిని కలిసాం, హోమ్ మినిస్టర్ గారిని. ఆమె జిల్లాలో ఇంత మూతపడిన పరిశ్రమలు ఉపాధి పోయిన ఉన్నాయని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు సమావేశంలో చర్చిస్తాం. రానున్న కాలంలో యజమానులందరినీ రప్పిస్తాం, లేబర్ డిపార్ట్మెంట్ని మిమ్మల్ని కూర్చోబెడతాం, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకొని పరిశ్రమలు తెరిపిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం, లేకపోతే పోరుబాట పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.